ఈరోజు మేము చెర్రీ బ్లాజమ్ చూడడానికి వెళ్తున్నారు. సో పింక్ చూస్తేనే అర్థమైంది కదా, అర్థం కాలేదు కదా. చెర్రీ బ్లాజమ్కి వెళ్తున్నాం. నేను, మా హస్బెండ్, మా చిట్టి బాబు, మా మమ్మీ పేరు ఎప్పుడు చెప్తానని వెయిట్ చేస్తాను. మా మమ్మీ కూడా ఇప్పుడు మా మమ్మీ చెర్రీ బ్లాజమ్ చూడబోతుంది. ఎందుకు వైట్ వేసుకుంది. మంచి మంచి పిక్స్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తాం అక్కడ లొకేషన్. కానీ ఎలా ఉందమ్మా? ఇలా ఎప్పుడో ఒక డ్రీమ్లో ఒక ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్ ఉండే ఎక్కడో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు రియల్గా చూస్తున్నాం. అసలు చూడు ఎంత బాగుంది. అవన్నీ తర్వాత ఇక్కడ కుదిరితే మీకు పేస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఒక 1 hour మొత్తం ఫొటోస్ దిగాలి ఫుల్గా. ఆ తర్వాత షాపింగ్. బాయ్ బాయ్. మనకు చాలా బాగుంది అమ్మలో. అసలు ఫ్లవర్స్ చూస్తుంటే అసలు అలా కళ్ళతో అలా చూడాలనిపిస్తుంది. ఇంకా కొంచెం మొత్తం ఇట్లా ఉంటుంది కదా చెర్రీ బ్లాజమ్, ఇంత జనాలు వస్తారు. బట్ ఓకే, అయినా బాగానే వచ్చినాయి. కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా దగ్గరలో ఉన్న ఈ యూనిక్లో స్టోర్కి వెళ్తున్నాం. వర్షం పడుతుందని కాదు, షాపింగ్ చేయడానికి. ఎస్, వర్షం ఆగితే లోపు. ఇప్పుడు మేము ఒక మాల్కి వచ్చాము. ఆ మాల్లో ఇది ఏదో కెఫే అనుకుంటాను, ఇది లిఫ్ట్. చిన్న చూడండి, బాగుంది కదా లిఫ్ట్ కూడా. తాంబూలం ఇస్తున్నాను గాయస్, వెళ్ళిపోతుందని. ఎప్పుడు మా మమ్మీ నాకు ఇస్తుంది, ఈసారి నేను ఇస్తాను. ఫస్ట్ టైం మా ఇంటికి స్వీడన్కి వచ్చింది కాబట్టి మా మమ్మీకి మా సైడ్ నుంచి What say you?
ట్రైన్ ఎక్కేసాం మేము. టైం ఎంత అయింది? 11:45. ఎవ్వరు లేరు, మేము ఒక్కళ్ళమే ఉన్నాం ట్రైన్ అంటే ఈ ఏరియాలో ఈ పార్ట్. ఇద్దరం ఏడవద్దు, త్వరగా వచ్చేస్తావు కాబట్టి. నువ్వు నవ్వుతా పంపిస్తే నాకు నువ్వు కూడా నవ్వుతూ ఉండు, నేనే ఏడ. Please mind the gap between the train and the platform when you exit the train. కానీ వాడిని చూస్తే ఏడిపచ్చా. అయ్యో, రేపటి నుంచి కాఫీ తాగేటప్పుడల్లా నీకు ఈడే గుర్తురావాలి. ఆడుంటే తాగనేవాడు కాఫీ నిన్ను నడుస్తాడు. సో ఈ ట్రైన్ మొత్తానికి ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1 hour 15 minutes పట్టింది. మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలుగుతాం. అప్పటిదాకా మా మమ్మీతో డిస్కషన్స్ పెట్టుకుంటాం కొంచెం. బాయ్ బాయ్. ఇటు హ్యాండ్ బ్యాగ్ ఇటు నేను పట్టుకుంటా. ఇటేమా మొత్తానికి మా మమ్మీ వెళ్ళిపోతుంది ఇప్పుడు 5 months తర్వాత. నాకు చాలా బాధగా ఉంది కానీ హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే 5 months మా మమ్మీ మా డాడీని వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, బిజినెస్ వదిలేసి మొత్తం నా కోసం వచ్చింది, అంతా చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఈసారి నువ్వు డాడీ కలిసి వచ్చేయండి ఇద్దరు. బాయ్.